మంగళగిరిలో జరుగుతున్న మహానాడు రెండో రోజు సమావేశాల్లో మంత్రి నిమ్మల రామనాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు 18,000 కోట్ల బకాయిలు మిగిల్చిందన్నారు. హంద్రీనీవా ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు తీసుకువెళ్లామని, పోలవరం నిర్వాసితులకు 2,250 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. మరో 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పారు. నదుల అనుసంధానమే చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్న మంత్రి రాయలసీమకు జగన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. సంక్షేమ పథకాలకు అర్థం చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. పెట్టే సమయంలో ఎన్టీఆర్ పెద్ద ప్రసంగాలు చెప్పకుండా కేవలం కూడు గూడు గుడ్డ అనే నినాదంతోనే ఎన్టీఆర్ ఆ రోజులో ప్రచారం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తగ్గించి జాతీయ స్థాయిలో ఫ్రంట్ ను అధికారంలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాల బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకుని వెళుతున్నారని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలే తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకమని తెలిపారు. అన్న ఎన్టీఆర్ చూపిన అభివృద్ధి బాటలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర నిర్మాణానికి కృషి చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే కేరళ మాజీ సీఎం పినరై విజయన్, ఆయన బంధువుల ఇళ్లపై ఈడీతో దాడులు చేయిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మైనింగ్ కార్పొరేషన్ అంశంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఎర్ర జెండాను ఎవరూ అడ్డుకోలేరని, ఈ దాడులను ప్రజాతంత్రవాదులంతా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆచరణలు చూపిన నాయకుడు భారత శంకరని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కనకదుర్గమ్మ తల్లి భక్తుల కోసం చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తెలుగు సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కొనియాడారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఆయన విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారని శ్లాఘించారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని, ప్రజాసేవలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. సేవే పరమావధిగా ముందుకు సాగుతూ సమాజంలోని పేదలు, బాటసారులు, నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న సురక్ష ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన శీతల పానీయాల పంపిణీ కార్యక్రమం మానవత్వానికి నిదర్శనమన్నారు. ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని పానీయాలు అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కెవి నరసయ్య సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు భవానీపురంలోని ఆకుల రాజేశ్వరరావు వీధిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సామాజిక సేవా దృక్పథంతో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారులకు, వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ఆకుల యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆత్మగౌరవాన్ని పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ సినీ రంగంలో రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసి రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారని పేర్కొన్నారు. కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమ పథకాల ఆద్యుడు కూడా ఎన్టీఆర్ అని తెలిపారు. టీడీపీ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో పార్టీని కాపాడి 44 ఏళ్లుగా బలోపేతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని దేవినేని ఉమా ప్రశంసించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఇళ్లను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్రమంగా కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ఆక్వా సాగుదారుల ప్రయోజనాల కోసమే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో 1500 వరకు ఇళ్లు, దుకాణాలను కూల్చివేయడం దారుణమని విమర్శించారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు విజయవాడ నగరపాలక సంస్థ చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నగర వ్యాప్తంగా కొనసాగుతోంది. వెటర్నరీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, స్థానికులు కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మిల్క్ ప్రాజెక్టులో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పాలక మండలి చైర్మన్ చలసాని ఆంజనేయులు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిల్క్ ప్రాజెక్టు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివంగత ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. సినీ రంగంలోనే కాక రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచి ఉంటారని ప్రశంసించారు.